ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డియర్ జాన్వి. సో ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలానే వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి. సో ఈరోజు వచ్చేసి ఇప్పుడైతే ప్రెసెంట్ మేము అమ్మవారి టెంపుల్కి అయితే వెళ్తున్నాం అనమాట. అంటే లాస్ట్ వీడియోలో ఒకటి చెప్పాను కదా, ఏదైనా సరే జరిగిన తర్వాత షేర్ చేసుకుంటారని. సో అమ్మవారి టెంపుల్కి అయితే ఎప్పటి నుంచో వెళ్ళాలి అనుకుంటున్నాము, కానీ కుదరట్లేదనమాట. ఏవో ఒక అట్లు ఆటంకాలు వచ్చేసి ఇంకా అలాగ లేట్ అయిపోతూ వచ్చింది. ఒక 3 వీక్స్ అనుకుంటా పోస్ట్ పోన్ అవుతూ వచ్చింది. సో ఇంక ఈ వీక్ అయితే ఇంకా కుదిరింది అనమాట. ఈ వీక్ ఎట్టి పరిస్థితిలోనైనా సరే వెళ్ళాలి అని అయితే ఫిక్స్ అయిపోయాము. ఇది వచ్చేసి సాటర్డే బ్లాగ్. ఇప్పుడైతే ప్రెసెంట్ బయలుదేరే మార్నింగ్ నుంచి అయితే ఏం తెలియలేదు. సో ఇప్పుడైతే ఫస్ట్ మా అత్తయ్య వాళ్ళ ఊరు వెళ్ళి అక్కడి నుంచి అయితే వెళ్తాము అండ్ అలానే మా ఊరు అమ్మవారి టెంపుల్ కూడా వెళ్తాము. సో బ్లాగ్ అయితే ఎండ్ వరకు చూడండి. ప్రిన్సి నాన్న హాయ్ చెప్పమ్మా. లాస్ట్ టైం నాకు హెల్త్ బాగాలేనప్పుడు అప్పుడు అనుకున్నానమాట, నా హెల్త్ అంతా మంచిగా ఉంటే మా ఊరు అమ్మవారి టెంపుల్కి ఇంకా మా అమ్మవారి టెంపుల్కి వస్తాను అని చెప్పి. సో ఇంక ఇక్కడ అందుకే వచ్చాము. ఫస్ట్ అయితే మా ఊరు అమ్మవారి టెంపుల్కి వచ్చేసి ఇంకా దర్శించుకున్నాం. ఇంక అక్కడి నుంచి అయితే ఇంకా మా అమ్మవారి టెంపుల్కి అయితే వచ్చాము. యాక్చువల్లీ కోడిద్దామని అయితే నేను అనుకున్నాను. సో ఇంకా ఆ రోజు చాలా వెతికామన్నమాట, కొంచెం లేట్ అయిపోయింది. ఇంకా అక్కడ మా అమ్మవారి టెంపుల్కి వెళ్ళేసరికి సాటర్డే కదా, సో ఇంకా షాప్స్ అన్ని కూడా క్లోజ్ ఉన్నాయి. నేను నిజంగా ఎంత సఫర్ అయితే ఇలా మొక్కుకుంటానో మీరే ఆలోచించుకోండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ అయితే ఇలా చెక్క ఉయ్యాలు ఉంటుంది ఇక్కడ అమ్మవారి టెంపుల్లో. సో పిల్లలందరినీ కూడా ఇందులో అయితే పడుకుని పెడతారు. ఫస్ట్ ఈ ఉయ్యాల్లోనే పడుకుని పెడతారనమాట, మంచిదని చెప్పేసి ఇక్కడ ప్రజలందరూ కూడా నమ్ముతుంటారు. మా పాపకు కూడా సేమ్ అలానే చేసాం. అండ్ ఇక్కడైతే మా అమ్మ టెంపుల్కి కూడా వచ్చేసాము. అక్కడైతే నేనేం వ్లాగ్ ఏం షూట్ చేయలేదు, నాకు కొంచెం భయం అనమాట. సో ఇంకా అక్కడ కూడా దర్శనం మంచిగా కంప్లీట్ చేసుకున్నాం. అక్కడ ఒక 45 మినిట్స్ హాఫ్ అన్ అవర్ ఇంకా అలా పట్టింది. ఇంక రిటర్న్లో వచ్చినప్పుడు అయితే ఈ ఊర్లో అప్పడాలు, చుప్పులు, చేగోడియాలు అన్నీ కూడా ఫేమస్ అనమాట. చాలా మంచి టేస్ట్ ఉంటాయి, చాలా మంచిగా చేస్తారు. ఇంకా అక్కడైతే అప్పడాలును ఇంకా చిప్స్ అయితే తీసుకున్నాము. ఏ ఊరు వెళ్ళినా సరే ఏదో ఒకటి ఫేమస్ అంటారు. పోనీ కాస్ట్ ఏమైనా తగ్గిసి ఇస్తారా అనేసి అంటే తగ్గిసి ఇవ్వరు. అప్పడాల ప్యాకెట్ వచ్చేసి 100 రూపీస్ చెప్పారనమాట. యాక్చువల్లీ కొంచెం ఫేమస్ అంటారు కదా, కొంచెం తక్కువ రేటుకి వస్తాయేమో, ఒక 2-3 వెరైటీస్ తీసుకుందాం అనుకున్నాను. ఇంకా సేమ్ కాస్టే ఉన్నాయి. ఇంకెందుకు మన ఊర్లో అయినా ఇంకా అదే కాస్ట్ ఉన్నాయి కదా అని చెప్పేసి ఇంక అక్కడ ఒక ప్యాకెటే తీసుకున్నాను. యాక్చువల్లీ అమ్మవారి టెంపుల్కి వెళ్దాం అనేసి నేను రథ సప్తమి నుంచి అనుకుంటున్నాను అనమాట. సో ఇంకా అలా పోస్ట్ పోన్ అవుతూ వచ్చింది. మేబీ అది పోస్ట్ పోన్ అవ్వడం వల్ల ఏమైనా చిన్న డిస్టర్బెన్సెస్ కానీ లేకపోతే నా హెల్త్ కానీ బాగోట్లేదేమో అన్నట్టుగా ఒక ఫీలింగ్ వచ్చేసింది అనమాట. అండ్ ఫైనల్లీ ఆఫ్టర్ 3 వీక్స్ ఇంకా అలా పోస్ట్ పోన్ అయింది. 3 వీక్స్ తర్వాత అయితే మంచిగా దర్శనం చేసుకున్నాం. ఒక అనుమానం అన్నది కూడా తీరిపోయింది. అండ్ ఇప్పుడు ప్రస్తుతానికి అయితే నా హెల్త్ అంతా సెట్ అయ్యింది. నిజంగా చాలా భయపడిపోయాను. ఫీవర్ ఇంకెంతకీ తగ్గకపోయేసరికి, ఎన్ని ట్యాబ్లెట్స్ వేసినా కంట్రోల్లోకి రాకపోయేసరికి నిజంగా వెంటనే దేవుడు గుర్తొచ్చారనమాట. ఇంకా వెంటనే ఇంకా అలా అనుకున్నాను. సో ఇంకా అనుకునే విధంగా అయితే చక్కగా మొక్కులు కూడా తీర్చుకున్నాను. ఇప్పుడు ప్రెసెంట్ అయితే శ్రీకూర్మం టెంపుల్కి వచ్చాము. ఇక్కడ అన్నప్రసాదం దొరికితే ఇంకా అదే తినేసాము. ఇగోండి ఇప్పుడైతే దర్శనంకి వెళ్ళాలి, ఇంకా దర్శనం అవ్వలేదు. ఇది వచ్చేసి ఇంకా నెక్స్ట్ డే సండే అనమాట. శ్రీకూర్మం టెంపుల్కి అయితే వచ్చాము. ఇంకా మేము వేరే టెంపుల్కి వెళ్ళి శ్రీకూర్మం వచ్చేసరికి ఆఫ్టర్నూన్ 12:30 ఇంకా అలా అయిపోయిందండి. పాపకు కూడా ఆకలి, మార్నింగ్ కూడా మేము ఇంకేం తినలేదు. సో ఇంకా ఫస్ట్ అయితే ఇంకా అన్నప్రసాదంకి అయితే వెళ్ళిపోయాము. సో ఇంకేం అనుకోకండి తినేసి దర్శనంకి వెళ్తున్నారని చెప్పి. ఆ టైంలో మా సిచ్యువేషన్ అలాంటిది. మనమైతే ఇంక ఉండిపోగలం కానీ చిన్నపిల్లలు అయితే ఉండలేరు కదా. సో ఇంక అందుకని చెప్పేసి ఇంక తినేసాము. ఇంక ఇక్కడ అయితే లైన్లోకి వచ్చేసాం. ఇక్కడ చూడండి పిల్లలందరూ కూడా మంచిగా ఆడుకుంటున్నారు. యాక్చువల్లీ ఇది చాలా ఏన్షియంట్ టెంపుల్, చాలా పురాతన కాలం నాటి టెంపుల్ అనమాట. 16-17 శతాబ్దం నాటి టెంపుల్ ఇది. ఆ విష్ణుమూర్తి స్వయంభుగా కూర్మావతారంలో అయితే ఈ టెంపుల్ లో వెలిశారు. నిజంగా లైఫ్ లో ఒక్కసారైనా దర్శించుకోవాల్సిన టెంపుల్ ఇది. ఈ టెంపుల్ యొక్క ప్రత్యేకతలు ఏంటంటే ధ్వజస్తంభం ఉంటది కదా, ఎక్కడైనా టెంపుల్ కి ఓన్లీ ఫ్రంట్ సైడే ఉంటది, ఇక్కడ మాత్రం టెంపుల్ కి ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్ లో కూడా ఉంటది. అండ్ ఇక్కడ చూడండి కాశీ ద్వారము అనేసి ఉన్నది. ఇక్కడ నుంచి అయితే కాశీకి స్వరంగ మార్గం ఉండేది అని చెప్పేసి అయితే ఇంక అక్కడ రాసుందనమాట. కానీ విషసర్పాలు, జంతువులు వల్ల అయితే ఇప్పుడు ప్రస్తుతానికి కొన్ని కారణాల చేత అది మూసివేసేశారు. పూర్వకాలంలో ఋషులు, మునులు ఇక్కడి నుంచి కాశీకి అట్నుంచి ఇటైతే ప్రయాణించేవారంట స్వరంగ మార్గం ద్వారా. చాలా పురాతనమైన టెంపుల్ అండి ఇది. కంపల్సరీ ప్రతి ఒక్కరు కూడా లైఫ్ లో ఒక్కసారైనా విజిట్ చేయాల్సిన టెంపుల్ ఇది. శ్రీకాకుళంలో ఉంటది శ్రీకూర్మం. ఆ మహావిష్ణువు స్వయంభుగా కూర్మావతారం అంటే తాబేలు అవతారం
అవతారంలో వెలిసింది. ఈ వరల్డ్లో ఇక్కడ తప్ప ఇంకెక్కడా లేదండి. అండ్ ఇక్కడైతే తాబేలు పార్క్ అని చెప్పేసి ఉంటుంది అనమాట. నక్షత్ర తాబేళ్లు ఉంటాయి లోపల. 16వ శతాబ్దంలో ముఘల్స్ హిందువుల అన్ని గుడుల మీద కూడా దాడి చేశారు కదా, అందులో ఈ గుడి కూడా ఆ దాడికైతే గురయింది. అప్పట్లో ఈ టెంపుల్ ని కాపాడుకోవడానికి ఈ టెంపుల్ మీద మట్టి బుగ్గు అంతా వేసుకోవడను ఈ టెంపుల్ ని కప్పి పెట్టేశారు. మీలో ఎంతమంది టెంపుల్ ని విజిట్ చేశారో కంపల్సరీ కామెంట్ చేయండి. ఒకవేళ ఎవరైనా విజిట్ చేయకపోతే విజిట్ చేసే ప్రయత్నం అయితే చేయండి. ఇంక ఇక్కడ చూడండి ఎన్ని తాబేళ్లు ఉన్నాయో. ఇదంతా కూడా తాబేల్ పార్క్ అంటారు. సో ఇంక ఇక్కడ అయితే పిండ ప్రదానాలు అవన్నీ కూడా చేస్తుంటారనమాట చనిపోయిన వాళ్ళు ఈ కోనేరు దగ్గర. ఇక్కడ ప్రజలు ఏం నమ్ముతారంటే ఈ కోనేరులో ఇక్కడ మనం ఏం చేసినా సరే అది కాశీలో చేసినంత పుణ్య ఫలితం అయితే ఇస్తుంది అనేసి అయితే నమ్ముతారు. సో ఇంకా అలాంటి పూజా కార్యక్రమాలు కూడా ఇక్కడ జరుగుతుంటాయి. సో ఇంకా అదండి, ఇంకా మంచిగా శ్రీకూర్మం దర్శనం కూడా చేసుకుని అయితే ఇంక ఇంటికి వెళ్ళిపోయాము. అసలు ఆ రోజు ప్లాన్ లో శ్రీకూర్మం లేదు, కానీ అనుకోకుండా మంచిగా దర్శనం చేసుకున్నాం. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అండ్ అలానే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ బై ఫ్రెండ్స్.